ఏంటి రాఘవ ఇట్లా బయట మాట్లాడదామన్నావు, ఇంట్లోనే మాట్లాడుకునేటోళ్ళం కదా. ఎందుకు బయట కలిసి మాట్లాడదామన్నానో చెప్తా కానీ చెప్పిన తర్వాత నువ్వైతే నా గురించి తప్పుగా అనుకోవద్దు. మరి నేనేం తప్పు అనుకుంటా రాఘవ, ఏంటో చెప్పు. బేసిక్గా నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నన్ను మా అమ్మను బాగా చూసుకోవాలని చెప్పి బాగా ఉండే. ఎవరికైనా అలానే ఉంటుంది రాఘవ. అయినా నీకేమైంది, మంచిగా చూసుకునే అమ్మాయి వస్తుంది. అదే దివ్య, నువ్వు నాకు పరిచయమైన రోజు నుంచి ఇవాళ వరకు నన్ను చాలా బాగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నావు. నువ్వు నాకు చాలా నచ్చినావు దివ్య. నచ్చిందా అంటే నీ ఉద్దేశం ఏంటి రాఘవ? ఉద్దేశం ఏంటిది అంటే ఆ జానకి వల్ల నాకు లవ్ అనే దాని మీద నమ్మకమే పోయింది. కానీ నువ్వలా కాదు, నువ్వైతే నన్ను మా అమ్మని భావించుకుంటా నమ్మకం వచ్చింది. నేను కూడా నేను తిరిగి భావించుకుంటా అని కరెక్ట్ నమ్మకం ఉంది. సో నువ్వు ఒప్పుకుంటే నాకు నేను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏంటి రాఘవ, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలనిపించడం ఏంటిది? జోక్ చేస్తున్నావా? జోకా? ఈ విషయంలో ఎవరైనా జోక్ చేస్తారే, పైగా నీతోని. నిజం చెప్తున్నా, నాకు నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలని ఉంది. నీకు తెలిసిందే కదా రాఘవ, నేను అనాథని. నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. నేను హరి తప్ప మాకెవ్వరూ లేరు. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలనిపించడం ఏంటిది? ఇగో ఈ విషయాలన్నీ నాకు తెలియక కాదు, అన్నీ తెలుసు. ఇంకా ఆ విషయాలని తెలిసినాక నాకు నీ మీద ఇంక ఇష్టం పెరిగింది. నువ్వు ఓకే అంటే చెప్పు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. రాఘవ, చిన్నప్పటి నుంచి నా బాధ్యత మొత్తం హరిని తీసుకున్నాడు. ఇప్పుడు హరి ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళని చేసుకుంటాను. ఒకవేళ హరి ఒప్పుకున్నాడు అనుకో, నీకు నన్ను పెళ్లి చేసుకోవడంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? అలాంటిది ఏం లేదు రాఘవ. ఇలాంటి మంచి అబ్బాయి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? ఓకే, ఫైనల్గా నేనంటే నీకు ఇష్టం అని చెప్పి నాకైతే అర్థమైంది. సరే మరి, నువ్వైతే ఒకసారి హరితో మాట్లాడు. హరి అని చెప్తే నా అదే వింటా. బావా, ఇక్కడ ఒక్కడే ఉన్నారు, అత్తమ్మ లేరా? అమ్మ లేదు మరదలా, ఇప్పుడే షాప్కి వెళ్ళింది. నువ్వేంటి ఇట్లా సడన్గా ఇంటికి వచ్చినావు? అదే బావా, నాన్న మన ఇద్దరి విషయం గురించి నీతో చెప్పిండు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అది తెలుసుకుందామనే వచ్చిన. అదే పల్లవి, మా అమ్మ కూడా నన్ను అరే ఇట్లా మామ ఫోన్ చేసిండు, ఇట్లా చిన్న మరదలు నాట చేసుకుంటావారా అని చెప్పేసి అడిగేసరికి నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాదేమున్నది, నువ్వు తీసుకున్న నిర్ణయం పైనే నాది కూడా డిపెండ్ అయి ఉంటుంది. బావా, ఇంతవరకు అయితే నేను మా నాన్న మాట ఎప్పుడు కాదని లేదు. ఈ విషయంలో కూడా నేను మా నాన్న మాటకే కట్టుబడి ఉంటా. మీ సంతోషం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు నాన్న ఇష్టము నాన్న మాట మీద అని చెప్పేసి అట్లా కాకుండా నీకు ఇష్టం ఉంటే చెప్పు, ఇక లేదంటే బేసిక్గా ఇక నాకు కూడా అసలు ఈ పెళ్లి మీద మొత్తం ఆలోచన ఏం లేదు. ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కూడా మొత్తం లైఫ్ లాంగ్ నాకు సేవ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీ అక్కకి ఎట్లాగో ఇక బయట సంబంధాలు చూస్తాను, మీ అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీకు కూడా ఏదైనా మంచి సంబంధం చూస్తాలే. అయ్యో బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నువ్వు అంటే ఇష్టం లేక కాదు, అయినా లైఫ్ అంతా సేవలు చేసుకుంటుండడం అంటున్నావు. అసలు నీకేమైంది చెప్పు బావా? అయినా నేనంటే నీకు ఇష్టమా కాదా? నాది వదిలే, నీకు ఇష్టమేనా నేనంటే? ఎందుకు ఇష్టపడను బావా? వరుసగా ఎట్లాగో బావవే అవుతావు కదా. మా అక్క ఏదో అట్లా చేసిందని చెప్పేసి నేను నిన్ను కాదనుకుంటున్నా. చెప్పు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే.